రా ఎన్టీఆర్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు సాయిరు ప్రకటించారు. గతంలో 100 కోట్లతో ప్రజాసేవ కార్యక్రమాలు చేపడతామని ప్రకటించిన ఆయన తాజాగా సేవలను నిలిపివేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మా సేవలు నిరవధికంగా నిలిపివేస్తున్నాం అని పేర్కొన్నప్పటికీ ఈ నిర్ణయానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. దీంతో ఆయన ప్రకటనపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయజీరామ్ ఫోన్ ద్వారా అందిస్తారు. జయజీరామ్. థ్యాంక్ యూ రావలి. రా ఎన్టీఆర్ సంస్థ పేరుతో కూడా సాయి రూప్ ఒంగోలుకు చెందినటువంటి ప్రకాశం జిల్లా వ్యక్తి ఒక వారం రోజుల పాటు సోషల్ మీడియా వేదికగా రా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నామనేటువంటిది వెల్లడించారు. ఈ క్రమంలో ఈ నెల 18న తిరుపతిలో కూడా ఒక విలేకరుల సమావేశాన్ని అయితే ఏర్పాటు చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఆ యొక్క సోషల్ మీడియా వేదిక ద్వారానే కూడా వెల్లడించడం జరిగింది. ఈ ఎట్టికేలకు వారం తరువాత తిరుపతిలో ఏదైతే తాను అనుకున్న విధంగా కూడా తాజ్ హోటల్లో ఈ యొక్క విలేకరుల సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. విలేకరుల సమావేశంలో తాను 7 సంవత్సరాలుగా నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ యొక్క మాటలకు ఇన్స్పిరేషన్ అయి సేవ చేయాలనేటువంటి ఒకే ఒక దృక్పథంతో కూడా రా ఎన్టీఆర్ సంస్థను స్థాపించుకున్నాననేటువంటిది బహిర్గతం చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే నిన్నటి దినం ఆయన ఒక క్లారిటీగా అదే సోషల్ మీడియా వేదికగా కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. వీఆర్ షట్టింగ్ డౌన్ అవర్ సర్వీసెస్ ఇండెఫినెట్లీ అనేటువంటిది ఒకటి, అది ఇంగ్లీష్ లో పెట్టారు. అదేవిధంగా తెలుగులో కూడా మా సేవలను నిరవధికంగా నిలిపివేస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా ఇందులో విజయం సాధించిన వాళ్ళందరికీ మా అభినందనలు అంటూ కూడా తను ట్వీట్ చేయడం జరిగింది. అయితే వీటన్నింటినీ మనం సేకరించి చూస్తే సాయి రూప్ అసలు ఎవరు, దేనికి ఇలా వచ్చాడు, జూనియర్ ఎన్టీఆర్ యొక్క పేరును ఎందుకు వాడుకున్నాడు అనేటువంటిది పూర్తిగా కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. అంటే ఇప్పటికీ కూడా అక్కడ తెలియనటువంటి విషయం ఏంటంటే తాను నిర్వహించినటువంటి తిరుపతి మీడియా విలేకరుల సమావేశం ఏదైతే ఉందో తాను గతంలో 7 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ మీల్స్ ను ప్రారంభించానని చెప్పారు. అంతేకాకుండా ఆ యొక్క మీల్స్ కు సంబంధించి హోటల్స్ ఏవైతే ఉన్నాయో హోటల్స్ లో మిగిలిపోయినటువంటి ఫుడ్ ను సేకరించి ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకెట్లుగా వాటిని తయారు చేసి ఎవరైతే అన్నం లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళందరికీ దగ్గరకు వెళ్ళి తన సేవలను అందించినట్లు, తనే కాకుండా తనకి ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళందరి సహాయ సహకారాలతో వాళ్ళందరికీ పూర్తిగా కూడా ఆ యొక్క సేవలను అందించినట్టు, అంటే ఆ యొక్క మీల్స్ ఏవైతే ఉన్నాయో ఎన్టీఆర్ మీల్స్ పేరుతో కూడా పూర్తిగా సేవలు అందించినట్టు కూడా తేటతెల్లం చేశారు. అంతేకాకుండా ప్రత్యేకించి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 100 కోట్లు అంటే 100 కోట్లతో ఊరు వాడ అనేటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టడం అయితే జరిగింది. ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే ఊరు వాడ కార్యక్రమానికి అంటే ఏవైతే పేద గ్రామాలు ఉంటాయో, ఏవైతే అభివృద్ధి చెందని గ్రామాలు ఉంటాయో, ఇప్పటికీ విద్యుత్తు అదేవిధంగా రహదారులు లేనటువంటి గ్రామాలు ఉంటాయో వాటిని ప్రత్యేకించి ఎన్నుకొని అక్కడ కావలసినటువంటి కనీస వసతుల మీద వారి యొక్క టీం ఏదైతే ఉందో ఆ యొక్క టీం పూర్తిగా కూడా ఫోకస్ చేసే విధంగా ఒక ప్రణాళిక అయితే రూపొందించుకున్నారు. తిరుపతిలో జరిగినటువంటి యొక్క మీడియా సమావేశంలో కూడా తాను ఏమి చేయబోతున్నారు ఏంటి అనేటువంటిది విలేకరులకు చాలా క్లారిటీగా కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా సాయి రూప్ నిన్నటితో పూర్తిగా కూడా తేటతెల్లం చేశారు. తాను పూర్తిగా కూడా రా ఎన్టీఆర్ తరఫున చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను ఇంతటితో ఆపేస్తున్నాను, నిరవధికంగా నిలిపివేస్తున్నాను అనేటువంటిది పూర్తిగా కూడా ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఇవన్నింటి వ్యవహారాలను చూస్తే ఎన్టీఆర్ అభిమాన సంఘాలు ఏవైతే ఉన్నాయో దీన్ని పూర్తిగా కూడా తోసిపుచ్చాయి. అసలు రా ఎన్టీఆర్ కి సంబంధించి ఎవరు ఏంటి అనేటువంటిది తమకు తెలియనే తెలియదు. తమ ఫ్యాన్స్ అసోసియేషన్ కి
తాను నిర్వహిస్తున్నటువంటి ప్రెస్ మీట్ కి ఎటువంటి సంబంధం లేదనేటువంటిది తేటతెల్లం చేశారు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి అభిమాన సంఘం ఏదైతే ఉందో అక్కడి నుంచి అంటే స్టేట్ కాల్ కూడా ఒకటి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. మాకు సాయి రూప్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు ఎటువంటి సంబంధం అయితే లేదని చెప్పడం జరిగింది. ఈ అన్నింటి కోణాల్లో మనం చూసుకున్నట్టయితే రాయ్ ఎన్టీఆర్ సంస్థ నిర్వహిస్తున్నటువంటి యొక్క కార్యక్రమాలకి తిరుపతిలో నిర్వహిస్తున్నటువంటి మీడియా సమావేశానికి ఎవ్వరు కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హాజరు కాకూడదనేటువంటి ఒక విషయాన్ని పార్టీ ఆ యొక్క ఎన్టీఆర్ కి సంబంధించిన అభిమాన సంఘం నుంచి రావటంతో ఏ ఒక్కరు కూడా ఆ యొక్క మీడియా సమావేశానికి హాజరు కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక క్రమశిక్షణ పద్ధతిలో కూడా వెళ్ళినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే తాను అంటే సాయి రూప్ ప్రకటించినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఆ యొక్క ప్రకటన ఆధారంగా సాయి రూప్ కు సంబంధించినటువంటి సహచరులు అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున తాజ్ హోటల్ చోటకు చేరుకొని అక్కడ గందరగోళం సృష్టించేటువంటి వ్యవహారం ఉంటుందేమో అనేటువంటిది తిరుపతి పోలీసులకు తాజ్ హోటల్ ఏదైతే ఉందో ఆ యొక్క నిర్వాహకులు ఒక లెటర్ కూడా రూరల్ పోలీస్ ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్కి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఎంఆర్పల్లి పోలీసులు కూడా హోటల్కి వెళ్లి ఈ యొక్క కార్యక్రమం నిర్వహణ ఉందా లేదా అనేటువంటిది పూర్తిగా కూడా ఒక క్లారిటీకి వచ్చారు. విలేకరుల సమావేశం ఉందనేటువంటిది కూడా ఈ యొక్క ఎంఆర్పల్లి పోలీసులు తేటతెల్లం చేసుకున్నారు. అంతేకాకుండా ఏఎస్పీ రవి మనోహరాచారి సొంతంగా వెళ్లి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏమిటి, ఎన్టీఆర్ అభిమానులు ఇక్కడ హాజరవుతారా లేరా, అదేవిధంగా సాయి రూప్ కు సంబంధించినటువంటి సహచరులు ఎంతమంది ఇక్కడికి రాబోతున్నారు అనేటువంటి వాటిని పూర్తిగా కూడా సేకరించారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కి సంబంధించిన అభిమానులు ఎవరు కూడా హోటల్ వద్దకు రారు అనేటువంటి క్లారిటీ వచ్చిన తర్వాతనే పూర్తిగా ఈ యొక్క మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేశారు. ఆ యొక్క మీడియా సమావేశం తనకి వెల్లడించినటువంటి మాటలు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తమ ట్రస్ట్ ద్వారా అంటే రాయ్ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎటువంటి కార్యక్రమాలు చేయబోమనేటువంటిది తేటతెల్లం చేశారు సాయి రూప్. జయజీరా.